కలశామ సమాహితాః. Hi guys, welcome back to my channel. Welcome back to day 2 of Ganesh Chaturthi celebrations. First day పూజలు అయితే నార్త్ పూజారి వచ్చారు. సో వాళ్ళ స్టైల్లోనే అంతా చేశారు. బట్ సెకండ్ డే మేమంతా కలిసి లేదు తెలుగు పూజారి కావాలి మాకు అని అడిగాము. సో వాళ్ళైతే తెలుగు పూజారిని పిలిపించారు. మన స్టైల్లో కంప్లీట్ పూజ అంతా చేశారు, కథ చెప్పారు. ఇప్పుడైతే పూజ అంతా అయిపోయాక డాడీ అంకుల్స్ ఇంకా వేరే అన్న వాళ్ళందరూ కలిసి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళంతా ప్రసాదాలు తీసుకెళ్ళి ఇక్కడ అందరికి పంచారు. పూజలు అయితే నేను లేను, బికాజ్ ఆ టైంలో నేను ఇంట్లో లంచ్ అది ప్రిపేర్ చేసుకొని కరెక్ట్ ప్రసాదాల టైంకి వచ్చాను. మనం ఎప్పుడు ఆ టైంకి వస్తాం కదా, ఎవరు పిలిచినా పిలకపోయినా టైంకి అక్కడ ఉంటాం. మళ్ళీ మేము ఈవినింగ్ కిందకి వచ్చాము. ఈవినింగ్ అయితే మాకు అన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ అలా ఆకులు కూడా వేస్తుందని స్టాల్స్కి వెళ్ళాము. ఇక్కడ నా ఫ్రెండ్ ఒక స్టాల్ పెట్టింది, మంచి వేడివేడిగా పునుకులు ఇచ్చింది, సూపర్ ఉన్నాయి టేస్ట్ అసలు. ఇంకా నా ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళు మావయ్య అందరం కలిసి మంచిగా పునుకులు బజ్జీ అడిగి తినేసి ఇంకా కల్చరల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. అండ్ నేను కూడా డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడైతే పిల్లలందరికీ వినాయక చవితి థీమ్ చెప్పి డ్రాయింగ్ వేయించారు. సో వేసిన వాళ్ళందరూ డిస్ప్లే చేశారు. ఆ ఫస్ట్ డ్రాయింగ్ మన బుజ్జిగడదే. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. టీనేజర్స్, కిడ్స్, అడల్ట్స్ ఇలా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్ఫామ్ చేసాము. నేనైతే ఫస్ట్ రెగ్యులర్ డ్రెస్లోనే వచ్చేసాను. బట్ మా డ్యాన్స్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా కాస్ట్యూమ్లోకి చేంజ్ అయిపోయాం. ఎలా ఉంది మా డ్రెస్? మమ్మల్ని చూసి మేమే చాలాసేపు నవ్వుకున్నాం. ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి ఇది నాదే అయితే 4th పర్ఫార్మెన్స్. బట్ ఎందుకో ఫస్ట్ 3 నాకు భయం లేదు, కానీ ఈసారి మాత్రం చాలా టెన్స్డ్గా అనిపించింది. మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి కదా, అందుకే ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాం అన్నది నేను పెట్టట్లేదు. వీలైతే ఇదంతా నేను ఇంకో షార్ట్ వీడియో పెడతాను. అండ్ స్టేజ్ కూడా చాలా చిన్నగా అనిపించింది. మేము ప్రాక్టీస్ చేసింది అయితే పెద్ద ఏరియాలో, అండ్ స్టేజ్ మీదకి వచ్చేసరికి అది చాలా చిన్నగా ఉంది. ఎక్కడ ఏ సైడ్ నుంచి ఎవరు పడిపోతారో అని ఒక టెన్షన్. అలాగే కాళ్ళకి చిన్న చిన్న నెయిల్స్ కూడా ఉన్నాయి స్టేజ్ పైన, అవి గుచ్చుకుంటే అని ఇంకో టెన్షన్. చైనీస్ మూవీ సబ్ టైటిల్స్ లేకుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. సారీ, ఏం చేయలేము, మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి. మీకు ఐడియా వస్తుంది ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాం అన్నదే అనేసి ఇలా చిన్న చిన్న ఆడియోస్ యాడ్ చేశా. అలాగే నేను డే 1 ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసా. ఆ వీడియో మీరు ఇంకా చూడనట్టయితే చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తున్నా. అండ్ సక్సెస్ఫుల్గా మా డ్యాన్స్ అయితే కంప్లీట్ చేసేసాము. చాలా బాగా అయింది అనిపించింది మాకైతే. మేము రెగ్యులర్గా జుంబా క్లాసెస్కి వెళ్తాం కదా, సో సరే మాకు డ్యాన్స్ కూడా కంపోజ్ చేశారు. మాకు ఎక్కడో దాక్కున్న ఇంట్రెస్ట్ని ఆయనే బయటికి తెచ్చి మా అందరితో ఇలా చేయిస్తారు. ప్రతి ఈవెంట్కి ఆయనే కంపోజ్ చేస్తారు. అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి మీకు ఎవరికైనా ఇలా వెడ్డింగ్స్, సంగీత్కి ఏమైనా డ్యాన్స్ కంపోజింగ్ కావాలంటే తను చేస్తారు. మీకు ఆయన కాంటాక్ట్ కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. అండ్ అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాక మళ్ళీ నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. మళ్ళీ మేము పార్క్ దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే వీళ్ళే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ సొసైటీలో ప్రతి ఒక్కరికి డిన్నర్ ఇక్కడే. మాకు అందరూ కలిసి ఏదో పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.